హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్ అన్నమాట. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని అయితే తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఎన్నో అంచనాలున్న మన ఇండియన్ ప్రైడ్ సినిమా ఇది. కాగా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా అంచనాలు మరింతగా పెరిగిపోయిందనమాట. అయితే ఒక్క ట్రైలర్ వచ్చాక యునానిమస్ గా అన్ని భాషల ఆడియన్స్ నుండి సినీ ప్రముఖుల నుంచి జెన్యున్ గా పాజిటివ్ స్పందన అయితే వచ్చేసిందనమాట. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి కల్కి మూవీకి. మన ఇండియన్ సినిమా నుంచి, అది కూడా దక్షిణాది సినిమా తరపున వస్తున్న గొప్ప ప్రయత్నం ఇది. కాగా అందరిలో ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసిందనమాట. దీంతో ట్రైలర్ విషయంలో మాత్రం చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ సినిమాలో యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాలో ఒక్కటిగా కల్కి మూవీ ట్రైలర్ అయితే నిలుస్తుందన్నమాట. రీసెంట్ గా తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ కూడా వావ్ 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 కల్కి ట్రైలర్ పై పొగడ్తల వర్షం అయితే కురిపించారు. ఇక అన్ని భాషల్లో కూడా కల్కి సాలిడ్ రెస్పాన్స్ అయితే అందుకుంటుందన్నమాట ట్రైలర్ పరంగా. మరి చూద్దాం, ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.